వెల్కమ్ టు TS24 న్యూస్. ఒకవైపు ఫిబ్రవరిలోనే భానుడు బగబగలాడుతూ సెగలు పుట్టిస్తుంటే మరోవైపు బంగాళాఖాతం చల్లని కబురు మోసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఒకవైపు వేడికాలం రాకముందే ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితలాల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితలాల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడుతుంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితలాల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండటంతో ఏపీలో వాతావరణం చల్లబడనుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వెల్లడించారు. మిగిలిన జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ఎండల తీవ్రత జనాలను వణికిస్తుంది. సాధారణంగా మార్చి నుంచి పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఒక నెల ముందుగానే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వడం ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమ జిల్లాలో పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడే 36 డిగ్రీలు దాటిందంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వాతావరణ విశ్లేషకుల ప్రకారం ఈ ఏడాది వేసవి తీవ్రత గత ఏడాదితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అల్పపీడనం వల్ల వచ్చే వర్షాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ త్వరలో జారీ కానున్నాయి. దీనికి పౌర సరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకుని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అర్హులకే ప్రయోజనం అందేలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ కార్డులు జారీ చేయాలని అధికారులు సిద్ధం చేస్తున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ ప్రయాణం చేస్తున్న మహిళల కోసం ఆర్టీసీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అర్హులకే ప్రయోజనం అందేలా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ కార్డులు జారీ చేయాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఫేక్ ఆధార్ కార్డులతో ప్రయాణాలు, ఇతర రాష్ట్రాల మహిళల వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి నగరంలో విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో సుమారు 3,200 బస్సులు నడుస్తుండగా అందులో దాదాపు 2,000 ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికుల్లో దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఆక్యుపెన్సీ రేషియో కూడా 90% పెరిగింది. అయితే ఇటీవల ఫేక్ ఆధార్ కార్డులతో ప్రయాణాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 25 నుంచి 30 వేల వరకు అనుమానాస్పద ప్రయాణాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ కార్డు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. స్మార్ట్ కార్డులను చిప్ ఆధారిత టెక్నాలజీతో రూపొందించనున్నారు. కార్డులో లబ్ధిదారుల పేరు, చిరునామా, ప్రత్యేక ఐడి నెంబర్ వంటి వివరాలు నమోదు చేస్తారు. ప్రస్తుతం ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ జారీ చేస్తున్న కండక్టర్లు కొత్త విధానంలో స్మార్ట్ కార్డులను టికెట్ ఇష్యూయింగ్ మెషిన్తో స్వైప్ చేస్తారు. వెంటనే టికెట్ జనరేట్ అవుతుంది. దీంతో ప్రయాణ ధృవీకరణ మరింత పారదర్శకంగా ఉంటుంది. ఆధార్ కార్డులను ప్రతిసారి వెంట తీసుకెళ్లాల్సిన ఇబ్బంది తగ్గటంతో పాటు అర్హులైన మహిళలకు సౌకర్యవంతమైన విధానం అమల్లోకి రానుంది. స్మార్ట్ కార్డ్ జారీ విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. మహాలక్ష్మి పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఈ చర్యలు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరల పంపిణీ 2వ విడత కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణలోని రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ 2వ విడత కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 65 లక్షల మంది మహిళలకు సర్ఫ్ ద్వారా చీరలను పంపిణీ చేశారు.
పట్టణ ప్రాంతాల్లోని సుమారు 35 లక్షల మంది మహిళలకు చీరలను అందజేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే దాదాపుగా 5 లక్షల చీరలను పంపిణీ చేసి ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయాల్సిన 35 లక్షల చీరలను రెండో విడతలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు మెప్మా అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో 5 లక్షల చీరలు పంపిణీ చేయగా ప్రస్తుతం 30 లక్షల చీరలను పంపిణీ చేయనున్నారు. ముందుగా స్వయం సహాయక మహిళా గ్రూపులకు మాత్రమే చీరలను అందజేయాలని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీరలు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ చీరలను ప్రభుత్వమే నేరుగా చేనేత కార్మికుల నుంచి కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలోని సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండతో పాటు పలు జిల్లాల్లో తయారైన ఈ చీరలు ఒక్కొక్కటి సుమారు 480 రూపాయల వ్యయం అవుతుందని సమాచారం. దీంతో 2 దశల్లో 1 కోటి మంది మహిళలకు అందజేసే ఈ చీరలకు దాదాపు 320 రూపాయల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ చీరల పంపిణీ ద్వారా సుమారు 6,000కు పైగా చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. గృహలక్ష్మి పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు పేదలు ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోగా వాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింప చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా బిల్లుల చెల్లింపులపై మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. గృహలక్ష్మి పథకం కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణాలు ఆగిపోగా వాటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం వర్తింప చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా బిల్లుల చెల్లింపుపై మార్గదర్శకాలు విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు గృహలక్ష్మి పథకం అమలు చేసిన సంగతి తెలిసిందే. 2023లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద పలువురు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 3 లక్షలు చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు లబ్ధిదారులకు అప్పటి మంత్రులు, ఎమ్మెల్యే మంజూరు పత్రాలు సైతం అందించారు. దీంతో పలువురు లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఆ పథకాన్ని రద్దు చేశారు. దాని స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు మాత్రం బిల్లులు చెల్లించలేదు. దీంతో ఏళ్లుగా ఆయా లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వారి నిరీక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. మొండి కోడలు పిల్లలతో దర్శనమిస్తున్న గృహలక్ష్మి నిర్మాణాలకు ఊపిరిపోయాలని నిర్ణయించారు. మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు నిధులు లేక నిలిచిపోయిన గృహలక్ష్మి ఇళ్లకు తాజా ఉత్తర్వుల మేరకు ఆర్థిక సాయం సమకూరుతుంది. ఫలితంగా గత 3 ఏళ్లుగా పునాదులకే పరిమితమైన ఇళ్లు నివాసయోగ్యమైన గృహాలుగా మారనున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో కొన్ని కోణాల పరిశీలించిన తర్వాతే గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకానికి ఎంపిక చేస్తారు. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల ప్రకారం పునాది ప్రాంతం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్యనే ఉండాల్సి ఉంటుంది. గృహలక్ష్మి లబ్ధిదారులు ఇప్పటికే నిర్మించిన బేస్మెంట్ తక్కువగా ఉంటే దాన్ని కనీసం 400 చదరపు అడుగులకు తేవటానికి అదనపు పునాది బీమ్లను వేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద బేస్మెంట్ వేసినట్లయితే దాన్ని గరిష్టంగా 600 చదరపు అడుగులకు పరిమితం చేయాలి. నిర్మాణాన్ని ఇప్పటికే బేస్మెంట్ తీసుకెళ్లిన దృష్ట్యా వారికి ఆ దశ డబ్బులు చెల్లించరు. అయితే బేస్మెంట్ తర్వాత మిగిలిన 4 లక్షల దశల వారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. రూఫ్ లెవెల్ 1,00,000, స్లాబ్ అయితే మరో 2 లక్షలు, ఫినిషింగ్ 1,00,000 చొప్పున గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు అందిస్తారు. తెలంగాణలోని గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే గిగ్ కార్మికుల సంక్షేమ బిల్లులకు చట్టబద్ధత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లుకు చట్టబద్ధత తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. బిల్లుకు చట్టబద్ధత వస్తే ప్రత్యేక బోర్డు ద్వారా గిగ్ కార్మికులకు ఇన్సూరెన్స్, పెన్షన్లు, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, ప్రసూతి సహాయం వంటివి అందనున్నాయి. తెలంగాణలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ప్రత్యేకంగా గిగ్ వర్కర్లతో సమావేశమై వారి సంక్షేమం కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రత, రక్షణ, సామాజిక భద్రత కల్పించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల బిల్లు 2025కు సర్కార్ చట్టబద్ధత ఇవ్వనుంది. ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపిన ఈ బిల్లులను ఈ నెలాఖరున జరిగే బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదించి బిల్లుకు చట్టబద్ధత తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో ఇచ్చిన హామీ మేరకు గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురావాలని రాహుల్ గాంధీ సీఎం రేవంత్ కు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో
రాష్ట్రంలోనే ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు కార్మిక శాఖ కార్యాచరణ రూపొందించింది. ఈ బిల్లుకు చట్టబద్ధత లభిస్తే తెలంగాణలో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది గిగ్ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. వారికి ప్రత్యేక బోర్డు ఏర్పాటుతో పాటు కార్మికులందరికీ విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ కానుంది. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటు చేస్తుంది. గిగ్ వర్కర్లకు సంబంధించిన బిల్లును గత ఏడాది కేబినెట్ ఆమోదం తెలిపింది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఏర్పాటు చేసే ఈ ప్రత్యేక బోర్డుకు చైర్మన్ గా కార్మిక శాఖ మంత్రి, సభ్యులుగా ఇతర కార్మిక శాఖ అధికారులు ప్రతినిధులుగా ఉంటారు. గిగ్ అగ్రిగేటర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు ఈ చట్టానికి లోబడి బోర్డు వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా కార్మికుల వివరాలను సంక్షేమ బోర్డు వెబ్సైట్లో నమోదు చేస్తుంది. అగ్రిగేట్లు 60 రోజుల్లో నమోదైన గిగ్ వర్కర్ల డేటాను బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. సామాజిక భద్రత, ఇన్సూరెన్స్ పథకాల కోసం ప్రభుత్వం సంక్షేమ నిధిని సైతం ఏర్పాటు చేయనుంది. ఈ నిధికి అగ్రిగేట్లు, గిగ్ వర్కర్లకు ప్రతి లావాదేవీకి చేసే చెల్లింపుల్లో 1% తక్కువ, 2% మించకుండా జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధి ద్వారా ఇన్సూరెన్స్, సామాజిక భద్రత, సంక్షేమ పథకాలు, పెన్షన్లు, ప్రసూతి సమయం బోర్డు అందించనుంది. తెలంగాణలో వాణిజ్య పంటల సాగుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. సాంప్రదాయ వరికి భిన్నంగా అధిక ఆదాయాన్నిచ్చే ఫామ్ ఆయిల్ వంటి పంటల సాగు వైపు రైతులను మళ్లిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో రైతులు ఫామ్ ఆయిల్ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. సర్కారు కూడా ఫామ్ ఆయిల్ కు మద్దతు ధర ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఫామ్ ఆయిల్ పండించే రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక హామీ ఇచ్చారు. టన్ను ఫామ్ ఆయిల్ ధరలను 3 ఏళ్లలో 25,000 చేస్తామన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. టన్ ఫామ్ ఆయిల్ 25,000 ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వచ్చే 3 ఏళ్లలో ఈ ధర రైతులకు దక్కేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. రైతులు సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఫామ్ ఆయిల్ పండించాలని సూచించారు. అంతర పంటలుగా ఇతర పంటలు సాగు చేసి ఆదాయం పొందవచ్చునని అన్నారు. తెలంగాణలో వాణిజ్య పంటల సాగుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సాంప్రదాయ వరికి భిన్నంగా అధిక ఆదాయాన్నిచ్చే ఫామ్ ఆయిల్ వంటి పంటల సాగు వైపు రైతులను మళ్లిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో రైతులు ఫామ్ ఆయిల్ సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. సర్కారు కూడా ఫామ్ ఆయిల్ కు మద్దతు ధర ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఫామ్ ఆయిల్ పండించే రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక హామీ ఇచ్చారు. టన్ ఫామ్ ఆయిల్ ధరను 3 ఏళ్లలో 25,000 చెల్లిస్తామన్నారు. ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. కామారెడ్డి జిల్లా పాల్వంచాలో నిర్వహించిన మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరయ్యారు. అనంతరం సమావేశంలో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. రైతులు ఇతర పంటలు సాగు చేస్తే అకాల వర్షాలు, వరదలు, వడగాన్లు, తెగుళ్లను తట్టుకోలేవని అన్నారు. వాటికి దిగుబడి వచ్చినా ధర ఉండదని చెప్పారు. ఫామ్ ఆయిల్ కు పంట సాగుకు మాత్రం ఆ సమస్య రాదని అన్నారు. ఫామ్ ఆయిల్ పంటను ప్రధాన పంటగా సాగు చేయడంతో పాటు అదనపు ఆదాయం కోసం అంతర పంటలుగా కోకో, వక్క, కూరగాయలను సైతం సాగు చేసుకోవచ్చునని చెప్పారు. ఆ పంటలకు సైతం పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. 300 కోట్ల వ్యయంతో సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ సంబంధించిన ఫ్యాక్టరీని నిర్మించినట్లు వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో నిర్వహించిన మరో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మంత్రి తుమ్మల తమ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికతకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్ లో తెలంగాణ వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న శాస్త్ర సాంకేతికత, డిజిటల్ మౌలిక వసతుల ప్రస్తావనకు రావడం నిజంగా గొప్ప విషయమన్నారు. ఇండియాలోనే తొలిసారిగా ఫ్రాన్హోఫర్, హెచ్హెచ్ఐ, ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, అగ్రిహబ్ ఫౌండేషన్, తెలంగాణ ప్రభుత్వం కలిసి రైతు రిజిస్ట్రీలు, భూముల వివరాలు, పంటల సమాచారంతో పాటుగా శాస్త్రీయ సలహాలను అందిస్తున్నాయని మంత్రి తుమ్మల వెల్లడించారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా జగిత్యాల రాజకీయాలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనను కావాలని ఎమ్మెల్యే సంజయ్ వేధిస్తున్నాడంటూ బహిరంగంగానే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పార్టీలో ఉండాలా లేదా అంటూ బయటకు వెళ్లిపోవాలా అని మీడియా సమావేశంలోనూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు జీవన్ రెడ్డిని హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిమ్స్ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. ఇక మొత్తంగా జీవన్ రెడ్డి ఆసుపత్రి పాలు కావడంతో జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో బాగా హిట్ అయిన జోడీలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్ల జోడీ ఒకటి. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ గీతా గోవిందం సినిమాలో వీరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ సినిమాలోనూ ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ లోనే వీరు ప్రేమలో పడినట్లుగా తెలుస్తుంది. రియల్ లైఫ్ లో ప్రేమికులుగా నటించి మెప్పించిన ఈ జోడీ
నిజ జీవితంలోనూ ప్రేమికులుగా మారారు. ఇప్పుడు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లబోతున్నారు. టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న జరగనుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ పై ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సినిమాల్లో బాగా హిట్ అయిన జోడీల్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల జోడీ ఒకటి. 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ గీతా గోవిందం సినిమాలో వీరి కెమిస్ట్రీ అద్దిరిపోయింది. ఆ తర్వాత 2019లో డియర్ కామ్రేడ్ సినిమాలోనూ ఈ జోడీకి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ లోనే వీరు ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ లో ప్రేమికులుగా నటించి మెప్పించిన ఈ జోడీ నిజ జీవితంలోనూ ప్రేమికులుగా మారారు. ఇప్పుడు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఇరు పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయపూర్ లోని చారిత్రక ప్యాలెస్ వేదికగా ఒక్కటి కాబోతున్నారు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న. అయితే తమ పెళ్లి వార్తల గురించి సోషల్ మీడియా కోడై కూస్తున్నప్పటికీ దీనిపై ఇంకా ఈ జంట స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అయితే ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి వేడుకకు సంబంధించి కూడా రష్మిక విజయ్ ఎంతో గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల మధ్య ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాగా విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించారు. ప్రస్తుతం అతని వయసు సుమారు 36 సంవత్సరాలు. మరోవైపు రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5న జన్మించారు. అంటే ఈ బ్యూటీ వయసు సుమారు 30 సంవత్సరాలు. అలా ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే వీరి ఇద్దరి మధ్య సుమారు 7 సంవత్సరాల వయసు గ్యాప్ ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వయసు తేడాలు చాలా సర్వసాధారణమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే మార్చి 4న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు విజయ్ రష్మిక. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇవాళటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.